హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా, నర్సరీ. ఇది పెద్ద బన్నింగ్ స్టోర్ అని చాలా పెద్దగా ఉంది. ఆ దాంట్లో నర్సరీనే ఒక సైడ్కి ఎంత పెద్దగా ఉందో చూడండి. రకరకాల ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ అన్ని పేర్లు కూడా తెలియదు మనకి. కొత్త కొత్తగా ఉన్నాయి అన్నీ. ఇవి ఒక్కటి తెలుసు కదా, ఇవి అయితే మన దగ్గర కూడా ఉంటాయి. కానీ అసలు ఎన్ని మొక్కలు! టమాటాల్లో ఒక 20 వెరైటీస్ ఉన్నాయి. మిర్చిల్లో ఒక 20 వెరైటీస్ ఉన్నాయి. అన్ని రకాలు ఎప్పుడు చూడలేదు, నేనైతే చూడలేదు. చూడండి ఎంత బాగుందో నర్సరీ, ఎంత పెద్దగా. ఇంకా ఇదే ఎంట్రన్స్లోనే ఇట్లుంది. లోపలికి పోయిన తర్వాత చాలా పెద్దగా ఉంది. ఓన్లీ దీనికి సపరేట్ గేట్ ఉంది. మాల్లోకి పోవాల్సిన పని లేకుండా సైడ్ నుంచి ఎంత ఆ ఫ్లవర్స్ చూడండి. అసలు అవి నేను ఫస్ట్ చూసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నా. ఎంత పెద్దగా ఉన్నాయి, రెడ్ ఫ్లవర్స్. చెట్లేమో మొక్కలు చిన్నగా, ఫ్లవర్స్ పెద్దగా, చాలా బాగున్నాయి. కొన్ని ఏమో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటున్నాయి, కలర్స్ రకరకాల. అసలు ఎంత బాగున్నాయో. టమాటా మొక్కలు, ఇంకేవేవో వెరైటీ మనకి తెలియనివి కూడా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అన్నీ చిన్న చిన్న ఫ్లవర్స్, రెడ్, పర్పుల్ అట్లా అన్నీ ఉంటాయి. ఈ వైలెట్ కలరు చూడండి, ఇవన్నీ పూల మొక్కలు. అసలు గార్డెన్లో దాంట్లో నర్సరీలో తిరుగుతుంటే బయటకు రావాలనిపించలేదు ఎంతసేపు చూసినా. కానీ ఎటు పోయినా మొక్కలే ఉన్నాయి. ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. అందరు ఇట్లా మొక్కలు బాగా ఇక్కడ ఇళ్ళల్లో అంతా గ్రీనరీనే ఉంటుంది కదా, ప్లేస్, ఓపెన్ ప్లేస్, బ్యాక్ యార్డ్స్ అట్లా ఉంటాయి కదా, చాలా మొక్కలు పెంచుకుంటారు. ఈ ఫ్లవర్స్ పేరేంటో కూడా తెలీదు. అక్కడ ఉన్నాయి కొన్ని పేర్లు రాసి, కానీ అవి మళ్ళీ మర్చిపోయాం. నేను కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా. బంతి మొక్కలు కూడా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. హైట్ మన దగ్గర లాగా లేకుండా చిన్నగా కుండీలోనే హైట్ తక్కువ ఉండి పువ్వులు పూసినాయి అన్నీ. రోజ్ ఫ్లవర్స్, ఇవన్నీ ఏం ఫ్లవర్సో కూడా పేర్లు కూడా తెలియదు. అన్ని కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి, అక్కడ రేట్లు రాసి పెట్టారు. ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలు చూస్తుంటే చూడబుద్దేస్తుంది. ఆ చెట్లలోంచి బయటకు రావాలనిపించలేదు. నర్సరీ ఎంత బాగుందో. మొక్కలు అట్లా ఇంట్లో కూడా మొత్తం మొక్కలు అట్లా ఉంటే బాగుంటుంది కదా, ఫ్రెష్ ఎయిర్ వస్తుంటుంది మొక్కల్ని పెంచుకుంటే. ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్లు కదా, చాలామందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ ఎవరి పనులు వాళ్ళే, గడ్డి అంతా కట్ చేయడం అవన్నీ వాళ్ళే చేసుకుంటుంటారు. ఈ వైట్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా పూసినాయి. కూరగాయలు, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ మధ్యలో కూరగాయలు ఉన్నాయి. కూరగాయలు అంటే ఏముంటాయిలేండి, ఇక్కడ వంకాయలు, టమాటా, వంకాయ, మిర్చి ఇట్లాంటివి ఉన్నాయి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే చెప్పలేనన్ని వెరైటీస్ ఉన్నాయి. నేను ఇంకా 20% తీసి ఉంటానేమో వీడియో, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడక్కడ మధ్యలో ఒక లాస్ట్కి ఇట్లా కుండీలు పెట్టారు చూడండి. కుండీలు కూడా ఎన్ని సైజులు ఉన్నాయో, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాలు, చాలా వెరైటీస్ కుండీలు ఉన్నాయి. డిజైన్స్ ఉన్నాయి, ఇట్లా ప్లెయిన్ ఉన్నాయి, రౌండ్, స్క్వేర్, అన్ని రకాలు ఉన్నాయి. వైట్వి, బ్లాక్వి, మొక్కలకి సంబంధించిన అన్ని పెస్టిసైడ్స్, ఇంకా ఎరువులు, ఇంకే మట్టి అన్నీ అమ్ముతున్నారు అక్కడ. చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో.
అసలు కలర్ఫుల్గా దాంట్లో తిరుగుతుంటే బయటకు రావాలనిపించలేదు అసలు. అదండి ప్లాస్టిక్వి, సిమెంట్వి అన్ని రకాలు ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద సైజులు ఉన్నాయి కుండీలు. చాలా మోడల్స్, స్టాండ్లు ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్కి లోపల పెట్టుకునేలాగా అన్నీ. ఏదంటే అది దొరకందంటూ ఏం లేదు. మట్టి కూడా సంచులలో అమ్ముతున్నారు. టమాటా మొక్కలు చూడండి. చెర్రీ టమాటాస్ అని ఇంకా వేరే అన్ని చూడండి. టమాటాలు ఎన్ని రకాలు ఉన్నాయో. చిన్న చిన్నగా ఎల్లో కలర్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ఉన్నాయి, రెడ్. మిర్చీలు చూడండి, మిర్చీలు కూడా, వంకాయలు, చూడు పంకిన్స్, చిన్న సైజు పంకిన్స్ ఉన్నాయి. కొబ్బరికాయ అంత సైజే కాస్తాయి అవి. చూడండి టమాటాలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ అన్నీ సపరేట్. క్యారెట్స్ కూడా బేబీ క్యారెట్స్ అని అట్లా అన్ని రకాలు ఉంటాయి. చూడండి మిర్చి ఎట్లున్నాయో. అవి అసలు నేను మిర్చి లాగే అనిపించలేదు. దాంట్లో ఏదో ఒక వెరైటీ బాగా కారం ఉంటుందంట. కొంచెం ఒక మిర్చి వేసుకుంటేనే చాలా స్పైసీ ఉంటుందంట. ఇవన్నీ మిర్చీలు చూడండి ఎట్లున్నాయి వెరైటీస్. హై ఫ్లవర్స్ మొగ్గల్లాగా ఉన్నాయి, అది మిర్చి అంట. చూడండి వంకాయలు, టమాటాలు, స్ట్రాబెర్రీ మొక్కలు. అసలు చూడండి ఇవి షో కోసం ఉట్టిగానే చాలా బాగున్నాయి. ఏవి చూసినా అసలు ఆ చెట్లల్లోంచి బయటకు రావాలంటే ఏదో ఇక టైమే తెలవలేదు అసలు ఎంతసేపు తిరిగామో. కాకపోతే నేను కొంచెం వీడియోనే తీశాను, మొత్తం తీయలేకపోయాను. ఇంక అందరూ అక్కడ చూస్తుంటారు కదా, వాళ్ళని తీయొద్దు కదా, అందరికి ఇష్టం ఉండదు మళ్ళీ. ఇవేయో చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్, అన్ని వెరైటీస్. ఆకులు కూడా గమ్మత్తున్నాయి, కొత్తిమీర లాగా. అవి ఏంటో ఈ వైట్ ఫ్లవర్స్ అయితే. ఇక బంతిపూలు చూడండి ఎంత చిన్న దాంట్లో పూసినాయో, చిన్న చెట్టుకి. ఇవి కూడా బంతిపూలు. చాలా రకాలు ఉన్నాయి బంతిపూలు, రోజ్ ఫ్లవర్స్, ఇంకేవో చిన్న చిన్న బఠానీ, మన దగ్గర బఠానీ ఫ్లవర్స్ అంటారు చూడండి, అంత సైజే ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి ఫ్లవర్స్, ఏంటో కానీ. ఇవన్నీ కుండీలు ఉన్నాయి. చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.